శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి లలితా శ్రీపతి గారు రాసిన స్వాధీన వల్లభ అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించటం జరిగింది. ఇక కథలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి పేరు అపర్ణ. ఈరోజే జాయిన్ అయిన ప్రొబేషనరీ ఆఫీసర్. తనకు ఇది లాస్ట్ బ్రాంచ్. మన బ్రాంచ్లో 6 నెలలుంటారు అంటూ బ్రాంచ్ మేనేజర్ అందరికీ పరిచయం చేసి సబ్ మేనేజర్ శశికాంత్కి తనకి పని అలాట్ చేయమని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. కూర్చోండి మిస్ అపర్ణ, మీకు ఇదే మొదటి ఉద్యోగమా? ఎక్కడ చదివారు? ఏ ఊరు? లాంటి కొన్ని మామూలు ప్రశ్నలు వేసి కొద్దిగా ఫ్రీ అయ్యేట్లు చేశాడు శశికాంత్. ఇవాళ జస్ట్ అందర్నీ అబ్జర్వ్ చెయ్యండే, రేపు మీకు సీట్ అలాట్ చేస్తాను అని చెప్పి తన పనిలో మునిగిపోయాడు. లంచ్ టైంలో అందరికీ స్వీట్స్ తెప్పించి అక్కడ ఉన్న 2 ఆడవాళ్లతో పరిచయం చేసుకుంది అపర్ణ. ఎంబీఏ అయ్యాక బ్యాంకులో చేరింది తను. పిఓగా ముంబై, చెన్నై, ఇంకో పల్లెటూర్లో చేసి ఆఖరున తల్లిదండ్రులు ఉన్నారని హైదరాబాద్ అడిగి వేయించుకుంది. అపర్ణ తండ్రి కృష్ణమోహన్ కూడా బ్యాంక్ ఆఫీసరే. ఆయనది వేరే బ్యాంకు. తల్లి కుసుమ లెక్చరరు. అపర్ణ తమ్ముడు ఇంజనీరింగ్ ఫైనల్లో ఉన్నాడు. ఇంజనీరింగు, మెడిసిను వద్దని అపర్ణ బ్యాంకు ఉద్యోగంలోకొచ్చింది. ఇక్కడ టెన్షన్స్ ఉన్నా ఉద్యోగం పోతుంది అన్న భయం ఉండదు. మర్నాటి నుంచి తనకి అలాట్ చేసిన సీట్ వర్క్ మొదలుపెట్టింది. సాయంత్రానికే మేనేజర్కి ఆమె ఎంత మంచి వర్కర్ అని అర్థమైంది. ఒక వారం తర్వాత ముఖ్యమైన అడ్వాన్సెస్ రికవరీ సీట్ ఇచ్చారు. 4 నెలల్లో ఒక్కో కస్టమర్తో మాట్లాడుతూ అవసరమైనప్పుడు బయటకు వెళ్లి బ్రతిమిలాడి భయపెట్టి చాలా అప్పులు రికవర్ చేసింది. కొన్నిసార్లు శశికాంత్ కూడా వెళ్లేవాడు. అపర్ణ మిగిలిన పనుల్లో కూడా సాయం చేస్తూ ఉండేది. ఆమె రూపం, మాట, పద్ధతి ఒకటేమిటి, పూర్తిగా ఆమె ఆకర్షణలో పడిపోయాడు శశి. అలా 4 నెలల్లో ఇద్దరికీ బాగా సావాసం పెరిగి అప్పు అని అతను, శశి అని ఈమె పిలిచేంత సన్నిహితం పెరిగింది. ఒకరంటే ఇంకొకరికి ఇష్టం ఏర్పడింది. అది ఇద్దరికీ అర్థమయ్యింది. అపర్ణకి ఇంకో 2 నెలల్లో మరో బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ మేనేజర్ ఇక్కడే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరోజు ఇద్దరూ బయటికి పనిమీద వెళ్ళి దారిలో హోటల్లో టిఫిన్ కోసం ఆగారు. టిఫిన్ ఆర్డర్ ఇచ్చి అప్పు అని నెమ్మదిగా పిలిచాడు శశి. ఏంటి అన్నట్టు చూసింది. మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. ఎందుకంత తొందర? నా కన్ఫర్మేషన్ వచ్చి బ్రాంచ్ పోస్టింగ్ అయ్యాక ఆలోచిద్దాంలే అన్న అపర్ణ మాటలకి, మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని తొందర చేస్తున్నారు. ఇప్పుడు నాకు 27, చెల్లికి పెళ్ళై 2 ఏళ్ల కొడుకు. నాన్న ఇన్సూరెన్స్లో పనిచేస్తున్నారు. ఆయనకి ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్ వస్తుంది. అమ్మా నాన్న వేరే ఊరు వెళ్లేలోగా చేసుకుంటే బావుంటుంది అన్నారు అంటూ ఆగాడు. మా ఇంట్లో ఇంకా పెళ్లి గురించి సీరియస్గా అనుకోవడం లేదు. నేను విషయం ఎత్తితే బావుంటుందో లేదో, నువ్వు మీ ఇంట్లో చెప్పి వాళ్ళని మా వాళ్లతో మాట్లాడమనకూడదా అంది అపర్ణ. సాలోచనగా తల ఊపాడు. ఇంట్లో అపర్ణ గురించి చెప్పి వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడమన్నాడు. ఒకటే కులం కావడం, అపర్ణ అన్ని విధాలా బావుండడంతో శశికాంత్ తండ్రి భాస్కరు, తల్లి పూర్ణిమ కలిసి కృష్ణమోహన్ కుసుమలతో మాట్లాడారు. అప్పుడే పెళ్లి ఆలోచన లేకపోయినా శశికాంత్ చదువు, ఉద్యోగం నచ్చడం, అపర్ణ కూడా అతన్ని ఇష్టపడడం, మంచి సంబంధం వచ్చినప్పుడు పెళ్లి చేయడమే మంచిది అని ముందడుగు వేశారు. పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి అదే ఊర్లో ఉన్న అత్తగారింటికి వెళ్ళింది. అపర్ణకి కన్ఫర్మేషన్ వచ్చి అదే బ్రాంచీలో ఉంచారు. శశికాంత్కి ప్రమోషన్ మీద కొద్దిగా దూరంలో ఉన్న బ్రాంచికి వేశారు. 4 నెలల తర్వాత భాస్కర్, పూర్ణిమ వేరే ఊరు వెళ్ళిపోయారు. పూర్ణిమ ఉన్నంతకాలం అపర్ణకి వంట పని లేదు. వంట అలవాటు కూడా లేదు. శశికాంత్కి కొద్దిగా వంట వచ్చు. ఇద్దరూ త్వరగా లేచి చెరొక పని చేసుకుని డబ్బాలు కట్టుకుని వెళ్లేవారు. సాయంత్రం కుదిరితే ఇంట్లో వంట, లేదంటే బయట తినడం, లేదా పుట్టింటికి వెళ్లడం. ఇలా రోజులు సరదాగా గడిచిపోతున్నాయి. 6 నెలల తర్వాత భాస్కర్కి ట్రైనింగ్ అని ముంబైకి 3 వారాల కోసం పంపారు. పూర్ణిమ ఒక్కత్తి ఏముండాలి అని కొడుకు దగ్గరకొచ్చింది. ఆమెని రెస్ట్ తీసుకోమని అపర్ణ, శశికాంత్
చకచక పొద్దున్నే కలిసి వంట చేసేవారు. అపర్ణ డబ్బాలు సర్దితే అతను సీసాల్లో నీళ్లు పట్టడం చేసేవాడు. శశి, టవల్ సారేయ్, కుక్కర్ కట్టెయ్యి, కూర కలుపు లాంటివి ఆమె చెప్పడం, అతను చేయడం చూసిన పూర్ణిమకి ఒంటికి కారం రాసుకున్నట్టయింది. ఆ రోజు సాయంత్రం త్వరగా వచ్చిన కొడుకుని కూర్చోపెట్టుకుని బోధ చేసింది. మరి ఆడంగి వెధవలా ఆ పనులేమిట్రా? రేపు శశి అంట్లుతోము, బట్టలుతుకు అని కూడా అంటుంది. నాన్న ఒక్కరోజన్నా ఇలా పనిచేయడం చూశావా అనన్నది తను. అలా కాదమ్మా, అప్పుకి పని అస్సలు అలవాట్లేదు. తను కూడా బ్యాంకుకెళ్ళాలి కదా. నేను కాస్త సాయం చేస్తే పని త్వరగా అవుతుంది అంటూ సర్ది చెప్పాడు. "హుమ్, బావుందిరా. రేపొద్దున పిల్లా పాప పుడితే నువ్వే పెంచాలి. మరీ అంత నెత్తికెక్కించుకోకు. మరి దిగదింకా." పూర్ణిమ చెయ్యాల్సిన పని చేసి వెళ్ళిపోయింది ఈ మాటలన్నీ తలకెక్కించి. తల్లి మాటలు పూర్తిగా తలకెక్కించుకున్న శశి మర్నాటి నుంచి నిద్ర ఆలస్యంగా లేవడం, ఏదో వంకలతో పనిలో సాయం చేయడం మానేశాడు. నిద్ర సరిపోలేదు. నిన్న పని ఎక్కువై తలనొప్పి, నడుం పట్టేసింది లాంటివి నిజమని నమ్మేసింది తను. పని ఎక్కువై ఒకరోజు, "ఏంటి శశి, రోజూ వంకలు చెప్పి పని ఎగ్గొడుతున్నట్టుంది కాని నమ్మబుద్ధే కావడం లేదు. నేనొక్కదాన్ని అన్నీ చేసుకోవాలంటే కష్టం. నీకు తెలుసుగా, బ్రాంచ్లో ఎంత పనుంటుందో. పరీక్షలు కూడా వస్తున్నాయి" అంటూ కొద్దిగా విసుగ్గా అంది అపర్ణ. తల్లి మాటలు గుర్తొచ్చాయి శశికి. ఆ అమ్మాయి మంచి తెలివి కలది. 4 ఏళ్లల్లో నిన్ను దాటిపోతుంది. అప్పుడు ఇంటా బయటా కూడా సలాములు చెయ్యాలి. చేసే ఉద్యోగం చాలు, ఇంకా ప్రమోషన్ వద్దని చెప్పు అన్న తల్లి మాటలు మనసులోనే నెమరేసుకున్నాడు. "అప్పు, ఇంకా ప్రమోషన్స్ వద్దు. ఇంట్లో పని అలవాటు చేసుకో. ఆడంగి విధవలాగా నీ వెనకాలే పనులు నేను చెయ్యలేను" అంటూ కోపంగా అన్నాడు శశి. హతాశురాలైంది. ఏంటి, పనులు చేస్తే ఆడంగి విధవా? మరి నేను ఉద్యోగం చేస్తుంటే మగంగి అయిపోతానా? మొన్నటి వరకు ఇద్దరం ఎంత సరదాగా పనులు చేసుకునేవాళ్ళం. నువ్వే, "అప్పు, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, మంచి వర్కర్వి. నీలాంటి వాళ్ళు ప్రతి స్టేజ్లో మొదటిసారే ప్రమోషన్ తీసుకోవాలి. అప్పుడే నువ్వు త్వరగా ఎగ్జిక్యూటివ్ లెవెల్కి వెళ్తావు అన్నావు. ఇప్పుడేమో వద్దంటున్నావు" అంటూ గట్టిగా అరిచింది. "మీ అమ్మ చెప్పారా నాకు సాయం చేయొద్దని? అది సాయం కాదు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అది ఇద్దరి బాధ్యత. నేను ప్రమోషన్ తీసుకోవాలా వద్దా అని డిసైడ్ చెయ్యాల్సింది నేను. నువ్వు కానీ, మీ అమ్మ కానీ కాదు. నేను ప్రమోషన్ పరీక్షలు రాస్తాను. నువ్వు సాయం చెయ్యకపోతే మా ఇంటికెళ్ళి అక్కడ చదువుకుంటాను" అన్నది అపర్ణ. "మీ ఇల్లా? ఇది నీ ఇల్లు కాదా? పెళ్ళయ్యాక మొగుడి ఇల్లే నీ ఇల్లు. ఇక్కడే ఉండాలి, చెప్పింది వినాలి." అసలు సిసలు పాతకాలం మొగుడిలా, మగాడిలా అన్నాడు శశి. అంతే, లోపలికి వెళ్ళి తన బట్టలు పుస్తకాలు సర్దుకొని "నే వెళ్తున్నాను" అంటూ తలుపు లాగేసి వెళ్ళిపోయింది. స్థాణువయ్యాడు. అపర్ణ ఇలా వెళ్ళిపోతుందని అస్సలనుకోలేదు. అతనికి పిచ్చి కోపం వచ్చింది. ఎక్కడికి పోతుంది? సచ్చినట్టు మళ్ళీ వస్తుందిలే అనుకున్నాడు. అపర్ణ ఇంటికి వెళ్ళి అక్కడ పరీక్షలకి చదువుకోడానికి అవ్వడం లేదు అని చెప్పింది. కుసుమకి అనుమానం వచ్చినా ఏమీ అనలేదు. మామూలుగా బ్యాంకుకెళ్తోంది. పరీక్షల కోసం చదువుతోంది. శశి ఫోన్ చేస్తాడని ఎదురుచూసింది. అతను చెయ్యకపోతే నేనెందుకు చెయ్యాలి అనుకుని ఊరుకుంది. పరీక్షలు కూడా అయిపోయాయి. ఉలుకు పలుకు లేదు. కుసుమకి అనుమానం వచ్చి అడిగింది. అప్పుడు చెప్పింది అపర్ణ. "మా అత్తగారు ఉద్యోగం చెయ్యదు. ఆవిడికేం తెలుసు ఉద్యోగం చేసేవాళ్ల కష్టాలు? నాన్న నీకు సాయం చేయడం లేదా? అసలు మా విషయంలో కల్పించుకోడానికి ఆవిడెవరు?" ఆవేశంగా అంటున్న కూతుర్ని ఆపింది కుసుమ. "అప్పు, ముందు అత్తగారికి గౌరవం ఇవ్వడం నేర్చుకో. నా దృష్టిలో ఇది చాలా చిన్న విషయం. జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి" అంటున్న కుసుమతో, "నువ్వు ఊరుకో కుసుమా, నే మాట్లాడతాలే" అంటూ అత్తగారు వారిస్తుంటే కుసుమ లోపలికి వెళ్ళిపోయింది. అపర్ణ విసుగ్గా రూంలోకెళ్ళి ఫేస్బుక్ తెరిచి చూసింది. ఎంత కష్టం, ఎంత నష్టం. ఇది నా స్వీయ రచన. తెగేదాకా బిగదీసుకుపోతుంటే ఎంత కష్టం, ఎంత నష్టం. 2 హృదయాలు స్థానభ్రంశమవుతుంటే ఎంత కష్టం, ఎంత నష్టం. 2 మనసులు ఒకటై ఊసులెన్నో పంచుకొని ఊహల మేనాలో ఊరేగి ఆ హృదయాలు ఒక్కసారిగా నేలకులితే ఎంత కష్టం, ఎంత నష్టం. తినే కంచంలో మట్టి పోసుకున్నట్టుగా
అల్లుకున్న పూపొదరిలను పీకి పారేసి విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి కష్టం అని ఉన్న ఒక కవిత చిన్న చిన్న కారణాలతో బంగారంలాంటి బంధాలను కాలదన్నుకుంటున్న జంటలకి బాధతో అంకితం అని అక్షరాలు, దాని కిందనే ఫోటో కటసీ బై అన్నోన్ ఫ్రెండ్ అన్న కవిత విని ఎంత చక్కటి చిత్రం, ఎంత బరువైన భావ వ్యక్తీకరణ. ఫేస్బుక్ నుంచి లాగౌట్ అవుతూ మనసులోనే అనుకుంది అపర్ణ. ఫోటో కోసం ఆ వాక్యాలు రూపొందయ్యా, లేక ఆ వాక్యాల కోసమే ఆ ఫోటో తయారైందా అనుకున్న అపర్ణ పెదాలపై విరిసింది ఒక నవ్వు. ఏదో గుర్తుకు వచ్చి పేలవంగా ముగిసి ఆమె మనసు బలంగా కుదిపినట్టయింది. ఎవరీ ఫ్రెండు? శశి కదూ? అవును, పెళ్లికి ముందు తనకి ఫేస్బుక్లో ఫ్రెండ్ అయ్యాడు. అతనికి కవితలు రాసే అలవాటుంది. నిజంగా బాధపడుతున్నాడా? అతని గురించే రాశాడా? తన గురించి అంటున్నాడా? తను వచ్చిన సంగతి వాళ్ళ అమ్మకి, అదే అత్తగారికి తెలుసా? ఆలోచనల్లోనే నిద్రపోయింది అపర్ణ. 2 రోజుల తర్వాత మేనేజర్ పిలిచి, రేపు జోనల్ ఆఫీసర్లో బ్రాంచ్ మేనేజర్ల మీటింగ్ ఉంది. అడ్వాన్సెస్ గురించి, టార్గెట్స్ గురించి డిస్కషన్ ఉంటుంది. నువ్వు అటెండ్ అవ్వు అన్నాడు. నేనా? అంది అపర్ణ. అవును, వచ్చే ఏడు నిన్ను బ్రాంచ్ మేనేజర్గా వేస్తారు. ఇప్పట్నుంచే అనుభవం రావాలి ప్రోత్సాహకంగా అన్నారు ఆయన. డిగ్నిఫైడ్గా ఉంటుందని చీర తీసింది ఆ రోజు. లేత నీలానికి ముదురు నీలం అంచు ఉన్న మైసూర్ సిల్క్ చీర. శశి గిఫ్ట్ ఇది. శశి కూడా వస్తాడా? ఎలా ఉన్నాడో? చీర కట్టుకొని జుట్టు చిన్న క్లిప్ పెట్టి, ఒక చేతికి వాచి, ఒక చేతికి గాజు, మెడలో చిన్న లాకెట్టున్న నల్లపూసలు వేసుకుంది. ఏంటి స్పెషల్ అని తల్లి అడిగితే, మీటింగ్ ఉంది, ఓవర్గా లేదుగా అనడిగింది. డిగ్నిఫైడ్గా ఉన్నావు అని మెచ్చుకుంది కుసుమ. మీటింగ్ కోసం హాలులో వెయిట్ చేస్తూ కూర్చున్న అపర్ణ దూరంగా వస్తున్న శశికాంత్ని చూసింది. ఏంటి ఇలా అయిపోయాడు? ఎప్పుడూ క్లీన్ షేవ్, నీట్ డ్రెస్, షూస్తో వచ్చే శశి మాసిన గడ్డం, నలిగిన బట్టలు, చెప్పులు. అపర్ణని చూసి ఒక్క నిమిషం కంగుతిన్నా చూడనట్టు ఉండిపోయాడు. మీటింగ్ మొదలైంది. ప్రతి బ్రాంచ్కి టార్గెట్లు, రికవరీల గురించి మాట్లాడుతూ, వాట్ ఈస్ దిస్ యంగ్ మ్యాన్? బ్రాంచీలో పనెక్కువైందా, లేక మీ ఆవిడితో గొడవైందా అని శశిని అడిగితే, స్టాఫ్ బాగా తగ్గిపోయారు సార్, ఇంటికి వెళ్లే టైమే ఉండట్లేదు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు అతను. అపర్ణ బ్రాంచ్ గురించి చెప్పిన వివరాలు విని జోనల్ మేనేజర్ మెచ్చుకున్నారు. శశివంక చూస్తే కళ్లల్లో మెరుపుతో అపర్ణని చూస్తున్నాడు. అపర్ణ మనసు సంతోషంగా గంతులేసింది. మీటింగ్ తర్వాత అపర్ణ శశివైపు నడుస్తూ, ఎలా ఉన్నారు అంది. అస్సలు బాలేను, నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు దుఃఖం నిండిన గొంతుతో. నేను రెడీ అన్న అపర్ణని ఆశ్చర్యంగా చూస్తూ, నా మీద కోపం లేదా అనడిగాడు. కోపమెందుకు, నా తప్పు కూడా ఉందిగా అంది అపర్ణ. సారీ అండ్ థ్యాంక్ యూ అంటూ ఎవరైనా చూస్తున్నారా అని కూడా పట్టించుకోకుండా అపర్ణ చెయ్యి ముద్దు పెట్టుకున్నాడు శశి. నేను చీర కట్టుకున్నాను కదా అని క్యాబ్లో వచ్చాను. అమ్మకి చెప్తాను, రేపు ఇద్దరం వెళ్ళి నా బట్టలు పుస్తకాలు తెచ్చుకుందాం అంటూ కారెక్కి కూర్చుంది అపర్ణ. సంతోషంతో శశి గాలిలో తేలిపోతుంటే రాత్రి బామ్మతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది అపర్ణకి. అప్పు తల్లి, రోజూ నేను లలితా సహస్రనామం చదువుతాను కదా, అందులో ఒక నామం స్వాధీన వల్లభ అని ఉంటుంది. అంటే భర్తని వశపరుచుకున్నది అని అర్థం. అంటే అచ్చతెలుగులో మొగుడుని కొంగున ముడేసుకున్నది అని. శివుడు ముక్కోపి, కోపం వస్తే మూడో కన్ను తెరిచి భస్మం చేస్తాడు. అందమైన బట్టలు వేసుకోడు, గజచర్మం, భస్మలేపనం. అందరికీ ఆయనంటే హడలే. అలాంటిది అమ్మవారు కొంగున ఎలా ముడేసుకుందంటావ్? మీ జనరేషన్ వాళ్ళందరూ ఉంటారు చూడు, వీక్నెస్ చూసి దెబ్బ కొట్టాలని. మొగుడి వీక్నెస్ పెళ్ళామే. అతనొక మాట కోపంలో అంటే వెంటనే నువ్వు అన్నావనుకో, అది ప్రపంచ యుద్ధం. అప్పుడు ఆ క్షణం ఏం మాట్లాడకుండా తర్వాత అవకాశం చూసి ఆ సంగతి ఎత్తావనుకో, నీ చెయ్యి పైన ఉంటుంది. ఇంటి పనులు నువ్వే చెయ్యాలా, అతనే చెయ్యాలా గురించి అంత పెద్ద గొడవలెందుకు?
మీ ఇద్దరికీ జీతాలు బాగా వస్తున్నాయి కదా! పనమ్మాయిని పెట్టుకోవచ్చు కదా! అదొక పెద్ద సమస్య. ఇంత ఉద్యోగం చేస్తున్నావు. ఆ మాత్రం ఆలోచన లేదా అమ్మలు? నా మాటే చెల్లాలి అని అనుకోకూడదు. నీ మాటే చెల్లేటట్టు చేసుకోవడంలోనే తెలుస్తుంది నీ తెలివి. అదే స్వాధీన వల్లభ. చిన్నగా నవ్వుతున్న అపర్ణని చూసి ఏంటి అన్నాడు శశి. బామ్మ మాటలు గుర్తొచ్చాయి అంటూ నవ్వుతూ అంది అపర్ణ. సమాప్తం. ఇదండి కథ. స్వాధీన వల్లభ అంటే ఇంత లోతైన అర్థం ఉందని చాలామందికి తెలీదు. లలితా సహస్రనామాల్ని రోజు చదువుతూనే ఉంటాం. కానీ వాటి అర్థం తెలుసుకుంటూ చదివితే మనకి నిజ జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నట్టే అవుతుంది. మీకు కూడా సహస్రనామాల్లో ఏదైనా ఒక పదం కానీ, శ్లోకం కానీ మీకు ఉపయోగపడినది అనిపిస్తే ఖచ్చితంగా దాని గురించి కమెంట్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లలితా శ్రీపతి గారు రాసిన కొన్ని కథల లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా వాటిని కూడా చదవండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.